ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: వెనిజువెలాపై అమెరికా భీకర దాడులు, మదురో దంపతులను బంధించినట్లు ట్రంప్ ప్రకటన, న్యూయార్క్ కోర్టులో విచారించేందుకు కసరత్తు. కృష్ణా జలాల్లో కేసీఆర్ వల్లే అన్యాయం జరిగిందన్న రేవంత్, 299 టీఎంసీలకు ఒప్పుకొని మరణ శాసనం రాశారని ధ్వజం, సభకు రాకపోవడంపై అసహనం. ఆల్మట్టి ఎత్తు పెంపు యత్నాలపై రేవంత్ అభ్యంతరం, తెలంగాణ ఏపీ కలిసి పోరాడాలని పిలుపు, నీటి హక్కులను సాధించుకుందామని సూచన. పోలవరం నల్లమల సాగర్ కు సిడబ్ల్యూసీ అనుమతి రాలేదన్న ఉత్తమ్, బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. గుంటూరులో ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలు, మాతృభాష పరిరక్షణకు వక్తల పిలుపు, భాష లేకపోతే గౌరవం ఉండదన్న జస్టిస్ నరసింహ. టీటీడీ నిధులతో కొండగట్టులో అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్, గిరి ప్రదక్షిణ కోసం సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, ఎదురు కాల్పుల్లో 14 మంది మృతి, తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన నక్సలైట్ దేవా. డ్రగ్స్ సహా వివిధ అంశాలపై విభేదాల నేపథ్యంలో వెనిజువెలా రాజధాని కరాకస్పై అమెరికా భీకర దాడులు చేసింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా బలగాలు వైమానిక దాడి చేశాయి. 7 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. దాడుల తర్వాత వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బందీలుగా పట్టుకుని దేశం వెలుపలికి తరలించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. మదురోను అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. మదురోపై 2020 మార్చిలోనే న్యూయార్క్ కోర్టులో నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదయ్యాయి. మదురో, ఆయన భార్య న్యూయార్క్లో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటారని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు. అమెరికా దాడులను దురాక్రమణగా వెనిజువెలా అభివర్ణించింది. దాడులతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. వెనిజువెలా చట్టాల ప్రకారం అధ్యక్షుడు లేకుంటే ఉపాధ్యక్షులకే అధికారాలు దక్కుతాయి. అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ సజీవంగా ఉన్నట్లు తెలిపే ఆధారాలు ఇవ్వాలని డెల్సీ డిమాండ్ చేశారు. అమెరికా దాడుల నేపథ్యంలో తమ సాయుధ దళాలను పూర్తి స్థాయిలో మోహరించినట్లు వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాట్రినో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులకు 490 టీఎంసీలు కేటాయిస్తే రాష్ట్రం విడిపోయాక కేసీఆర్, హరీష్ రావు 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణకు మరణ శాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం, ఉమ్మడి ఏపీలో కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదన్నారు. రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 299 టీఎంసీలుగా పేర్కొందన్నారు. ఆనాడు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు 299 టీఎంసీలని తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పారు. అయితే రాష్ట్రం విడిపోయాక 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం చేశారని విమర్శించారు. ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో సంతకం చేసి ఏపీకి ఆయుధాన్ని ఇచ్చారని అన్నారు. ఎక్కువ నీరు దక్కడంతో ట్రైబ్యునల్ ముందు వాదనలకు ఏపీ ప్రభుత్వం రావడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్టోబర్ 6, 2020 తెలంగాణ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు గారు, రజత్ కుమార్ గారు, మురళీధర్ గారు అటెండ్ అయ్యి KDWT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ తెంచ వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో,
ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చే కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. 100% ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా సంతకాలు పెట్టొచ్చాడు. అప్పటి నుంచి ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. 2004 నుంచి బ్రిజేష్ కుమార్ పంచాయతీ కొనసాగుతూనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు సిద్ధమైందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి కర్ణాటకపై పోరాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా పంచాయతీ మనకు తెగలేదు అధ్యక్ష. అదొక రావణ కాష్టంగా మారింది. ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలకు సంబంధించిన పంపకాల పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోరాడుకుంటుంది. కానీ మన సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు అధ్యక్ష, పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈ రోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 525 వరకు ఈ రోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈ రోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే 294 మంది, అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది అధ్యక్ష. కృష్ణానది ప్రాజెక్టులపై చర్చను తెరపైకి తెచ్చిన మాజీ సీఎం కేసీఆర్ శాసనసభలో చర్చకు రాకపోవడం విచారకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆయన సభకు వచ్చి సలహాలు సూచనలు ఇస్తారనుకున్నామని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా కాంగ్రెస్ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడుకుంటే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది, మనం పోట్లాడాల్సింది ఉంది, దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించారు అధ్యక్ష. బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది. మేము మా పార్టీ కార్యాలయంలోనో పత్రికా సమావేశాలలోనూ కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు. కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు. సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈ రోజు సభకు రాలేదు అధ్యక్ష. చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈ రోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. అంతకుముందు కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో అన్యాయం చేసింది బీఆర్ఎస్ సర్కారేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని మండిపడ్డారు. కృష్ణా బేసిన్లో పాలమూరు సహా ప్రాజెక్టులన్నీ ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని శాసనసభలో హామీ ఇచ్చారు. కృష్ణా జలాల అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణానది ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కృష్ణా జలాల్లో 71% రావాల్సిన వాటాను 34%కే ఒప్పుకొని రాష్ట్రానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పెద్దలేనని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్ ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు, పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి దే రెడీ ఫర్ కమిషనింగ్. కృష్ణా బేసిన్ లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. పాలమూరు లిఫ్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి కృష్ణా బేసిన్లో అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు గత సర్కారు కనీసం టెలిమెట్రీలు కూడా పెట్టించలేకపోయిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్టు పనులు అడ్డుకున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి.
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పోలవరం నల్లమల సాగర్కు కేంద్ర జలసంఘం అనుమతి రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు, డిపిఆర్ కి అనుమతి లేదు. ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇరు రాష్ట్రాల నుంచి ఆఫీసర్స్ కూర్చొని మీరు చర్చించుకొని ఈ నీటి సమస్యలు, ఈ నతీజా విషయంలో ఏమైనా పరిష్కారం వస్తుందో చూడండి అని చెప్పింది. మన హక్కు పరంగా రావాల్సిన ఒక్క చుక్క కూడా ఎవరిని తీసుకుపోనివ్వము. కానీ వివాదాలు పరిష్కారం చేయడానికి ఎవరితో మాట్లాడినా అదేదో మోసం చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని చెప్పి మనం చేస్తున్నాం. పాలమూరు, రంగారెడ్డి, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను కేసీఆర్ రీడిజైన్ చేసి 2 బేసిన్లలో నష్టం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో నిధులు ఖర్చయ్యాయి కానీ ప్రజలకు నీళ్లు రాలేదన్నారు. కృష్ణా నీళ్ల కోసం మునుగోడు, దేవరకొండ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమైన స్పష్టమైన ప్రణాళికలతో పూర్తి చేయాలని పాయల్ శంకర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు గోదావరి పరివాహక ప్రాంతం గాని, కృష్ణా పరివాహక ప్రాంతం గాని సమానంగా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉండే, ఈ రోజు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కూడా ఉన్నది. కానీ అధ్యక్ష జరిగిందేవి? ఒక పక్క దాదాపు 8-8.5 లక్షల కోట్ల అప్పు, కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. మరి దేని కొరకు జరిగింది అధ్యక్ష అంత అప్పు? సంతానోత్పత్తి తగ్గుదల తెలంగాణకు ప్రతికూలం కాకూడదనే ఉద్దేశ్యంతోనే పంచాయతీరాజ్ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల పరిమితి నిబంధనను ఎత్తివేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బిల్పై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి 2 పిల్లల నిబంధన తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు అసెంబ్లీకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తడిసిన సోయాను మార్కెట్లో కొనడం లేదని, పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 మంది రైతులు అసెంబ్లీ లోపల మంత్రి తుమ్మలను కలుస్తామని కోరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు రైతుల్ని కలిసేందుకు మంత్రి అంగీకరించడంతో 5 రైతులను అసెంబ్లీ లోపలికి పంపారు. మరోవైపు సోయా పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసే అంశంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి నాఫెడ్కు పంపించిన పంటను కేంద్రం తిరిగి పంపిందని అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ప్రతినిధులు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల సోయా పంట కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం కేవలం 72,000 మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చిందని మంత్రి చెప్పారు. ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రకటించారు. యూరియా కొరతపై మండలిలో చర్చించాలని బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. మండలి ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగు కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరిన తెలంగాణ ఆటో డ్రైవర్ ఐకాసా నాయకులు డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు. మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ స్పష్టం చేశారు. ఇంట్లో, ప్రభుత్వంలో, కోర్టుల్లో తెలుగును అమలు చేసినప్పుడే భాషా వికాసం సాధ్యమని ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన సూచించారు. పల్లెల్లోనూ తెలుగు వాడుక తగ్గిపోవటంపై ఆంధ్రప్రదేశ్ సభాపతి అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని చోట్ల తెలుగును తప్పనిసరి చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభలకు గణపతి పూజ, శ్రీనివాస కళ్యాణంతో అంకురార్పణ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన ప్రధాన ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, ఏపీ సభాపతి అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇంట్లో వాడుక భాషగా, ప్రభుత్వంలో పరిపాలనా భాషగా, కోర్టులో వ్యవహారిక భాషగా తెలుగును అమలు చేసినప్పుడే భాషా వికాసం సాధ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ అన్నారు. మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందని సూచించారు. భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే. భాష పుడుతుంది, మన లోపల ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్ని విడిపోతాయి, ఏమీ మిగలదు మనకి. తెలుగు అంటే భాష మాత్రమే కాదని మన సంస్కృతి, జీవన విధానమని వక్తలు తెలిపారు. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ మాతృభాషలోనే వ్యవహారాలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు. మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. తెలుగు మహాసభల్లో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ, తెలుగు తల్లి, ఎన్టీఆర్, రామోజీరావు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దీక్ష విరమణ మండపం, 96 గదులతో కొండగట్టులో సత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు. టీటీడీ నిధులు మంజూరు చేయించినందుకు మంత్రి లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు. గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, అందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే దీనికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో ఎంతో ఒక బడ్జెట్ ఇస్తాను. దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకున్నాను. మీరు రోడ్డు, గిరి ప్రదక్షిణ మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. ఏమన్నా వచ్చి అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు భూసేకరణ నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదీన ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా 4.5 ఎకరాలు రావాల్సి ఉందని, ఇందులో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ వివిధ నిర్మాణ పనులు పరిశీలించారు. అమరావతిలో 4026 భవనాల నిర్మాణం జరుగుతోందన్నారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల నివాస భవనాలను మార్చి 31 కల్లా పూర్తి చేసేలా పనులు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టమని ఆయన తెలిపారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. దేశీయ పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవటం ప్రజలకు శుభవార్త అన్న ఆయన ముందు చూపుతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితమే ఇది అని చెప్పారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. 2025-26 మొదటి 9 నెలల్లో భారత్లో ఆంధ్రప్రదేశ్కే అత్యధిక పెట్టుబడులు వచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. రైతు శ్రేయస్సే కూటమి సర్కారు ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి పంట వేసి నష్టపోయిన రైతులకు మరో మంత్రి టీజీ భరత్తో కలిసి అచ్చెన్న పరిహారం అందించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుల సంక్షేమమే లక్ష్యంగా 130 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. వాటిని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు.
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ నార్సింగ్లో పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ పరీక్షలో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో నానక్రామ్గూడలోని ఏక్తా విల్లాస్ 16 కు వెళ్లినట్లు తెలంగాణ ఈగల్ టీం తెలిపింది. పోలీసులు వెళ్లేసరికి సుధీర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నారని వెల్లడించింది. డ్రగ్స్ పరీక్షలో సుధీర్ రెడ్డికి పాజిటివ్ రాగా మిగిలిన ఇద్దరికి నెగిటివ్ వచ్చిందని పేర్కొంది. కేసు నమోదు చేసి సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించామని ఈగల్ బృందం వెల్లడించింది. బంగ్లాదేశ్లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయారు. అల్లరి మూకల దాడిలో కాలిన గాయాలైన ఖోకన్ చంద్రదాస్ అనే వ్యాపారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. షరియత్పూర్ జిల్లాకు చెందిన ఖోకన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారి 3 రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు రోడ్డు పక్కనే ఉన్న చెరువులో దూకగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఖోకన్ చంద్రదాస్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఇటీవల జరిగిన విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హత్యకు గురైన హిందువుల సంఖ్య 4కు పెరిగింది. కెనడాలో నివసిస్తున్న వలసదారులను మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. వర్క్ పర్మిట్ల గడువు ముగియటంతో లక్షల మంది వలసదారులు చట్టబద్ధమైన నివాస హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా డేటా ప్రకారం 2025 డిసెంబర్లో దాదాపు 10 లక్షల మంది, 2026లో మరో 9 లక్షల మంది వర్క్ పర్మిట్ల కాల పరిమితి ముగియనుంది. ఫలితంగా చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కెనడాలో నివసించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. వారిలో సగం మంది భారతీయులే ఉన్నారని తెలుస్తుంది. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత సంబంధిత వ్యక్తి మరో వీసా లేదా శాశ్వత నివాసం పొందకపోతే కెనడాలో చట్టబద్ధమైన హోదా కోల్పోతారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం ఇటీవల ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో శాశ్వత నివాస హోదా పొందడం ఇప్పుడు మునుపటి కంటే చాలా కష్టంగా మారింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. బస్తర్ అటవీ ప్రాంతంలో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది నక్సల్స్ మృతి చెందారు. సుక్మా జిల్లాలోని కుంటా కిస్టారం అడవుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను కుంటా ఏరియా కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వారిలో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అటు బీజాపూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ దక్షిణ అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA పతనం మంచుకు చేరిందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు అగ్రనేత PLGA చీఫ్ బర్సేదేవా మరో 15 మంది సహచరులతో కలిసి డీజీపీ ముందు లొంగిపోయారు. ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత ఆ పార్టీలో దేవా కీలకంగా ఉన్నారని డీజీపీ తెలిపారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, వాటిలో హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి ఉందని వెల్లడించారు. ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ 66 మంది మిగిలిపోయినారు. అందులో 400 పైన ఉండేవాళ్ళు PLGA బెటాలియన్ లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి సంకోచపడవలసిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిని ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా ఓ చోట పోలీసులకు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. నిందితులకు బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల బులంద్ షహర్లో ఓ భవనంపై ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయింది. తర్వాత ఇంటి వెనుక పొలాల్లో కొనవూపిరితో కనిపించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక కుటుంబం ఉండే భవనంలోనే ఉన్న ఇద్దరిపై అనుమానంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన నిందితుల కోసం తీవ్రంగా గాలించగా ఓ చోట పోలీసులకు కనిపించారు. ఎన్కౌంటర్ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు.